రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయము 38వ వాక్యం. నేను నీకు ఆజ్ఞాపించినదంతయు నీవు విని నా మార్గములను అనుసరించి నడుచుచు నా దృష్టికి అనుకూలమైన దానిని జరిగించుచు నా సేవకుడైన దావీదు చేసినట్టు నా కట్టడలను నా ఆజ్ఞలను కైకొనిన ఎడల నేను నీకు తోడుగా ఉండి దావీదు కుటుంబమును శాశ్వతముగా నేను స్థిరపరచినట్లు నిన్నును స్థిరపరచి ఇశ్రాయేలు వారిని నీకు అప్పగించెదను. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మన కొరకు ఆశీర్వదించి విరిచి వడ్డించును గాక. అందరు గట్టిగా ఆమేనని చెప్పండి. ఈ మాటలో ప్రభు మనతో చెప్తున్న మాట ఏంటంటే, నేను నీకు తోడుగా ఉండి శాశ్వతముగా నేను నిన్ను స్థిరపరుచుదును. ఆమేన్ చెప్పండి అందరూ. దేవుడు తన వాక్కును మన కొరకు ఏమని సెలవిస్తున్నారంటే, నేను మిమ్మల్ని స్థిరపరుస్తాను అంటున్నాడు. ఈ లోకంలో చాలామంది నేను మిమ్మల్ని స్థిరపరుస్తాను అని ఒకవేళ చెప్పినా వాళ్ళు స్థిరపరచడానికి వాళ్ళ స్థితి సరిపోదు, వాళ్ళు స్థిరపరచడానికి వారి యొక్క పరిస్థితులు సరిపోకపోవచ్చు. కానీ దేవుడు సాక్షాత్తు దేవుడే ఏమని చెప్తున్నాడంటే, నేను నీకు తోడుగా ఉండి శాశ్వతంగా. అంటే దేవుడు చేసే పరిష్కారం ఎలాగుంటుందంటే కొంచెం కొంచెంగా ఉండదు. దేవుడు ఏ సమస్యకైనా ఏ పరిస్థితికైనా పరిష్కారం చెప్తే అది శాశ్వతమైన పరిష్కారంగా దేవుడు మారుస్తాడు. హల్లెలూయా. అందుగురించి దేవుడు అన్నాడు, శాశ్వతంగా దావీదుని వారి కుటుంబాన్ని నేను ఎలాగైతే స్థిరపరిచానో నిన్ను కూడా శాశ్వతంగా నేను నిన్ను స్థిరపరుస్తాను అన్నాడు. హల్లెలూయా. దేవుడు ఈ వాగ్దానాన్ని ఈ నెలలో మన ఒక్కొక్కరి జీవితంలో ఆయనే నెరవేర్చునుగాక. వాక్కునిచ్చింది దేవుడు గనుక, ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక ఖచ్చితంగా ఆయన తన మాట విషయంలో రోషపడతాడు. కాబట్టి ఖచ్చితంగా ఆ విషయంలో మనకు దేవుడు సహాయం చేయునుగాక. రోమీయులకు రాసిన పత్రిక 16:26లో ఏమనుంటుందంటే, మిమ్మును స్థిరపరుచుటకు శక్తిమంతుడు. అందరూ ఆమె చెప్పండి ఆ మాటకి. దేవుడు ఎవరనంటే మిమ్మును స్థిరపరచుటకు ఆయన శక్తిమంతుడు. హీజ్ ఏబుల్ గాడ్. ఆయన సమర్థుడైన వాడు. కాబట్టే మనము దేవుని దగ్గరికి వచ్చాము. ఇంకా స్థిరపడలేదండి, 2 నెలలు గడిచిపోయింది. మా ప్రాబ్లం విషయంలో, మా ఆరోగ్యం విషయంలో, మా పరిస్థితుల విషయంలో ఇంకా ఏది స్థిరపడలేదు అనే మనసు ఏదైతే ఉందో, నా దేవుడు నిశ్చయముగా ఈ నెలలో మిమ్మల్ని స్థిరపరచునుగాక, మీ పరిస్థితులను స్థిరపరచునుగాక. హృదయం నానా రకాలైన పరిస్థితుల మధ్యలో తల్లడిల్లిపోతున్నప్పుడు దేవుడు మాత్రమే ఆ పరిస్థితుల్లో స్థిరపరచగలుగుతాడు. అందుగురించి ఆయన అంటున్నాడు, మిమ్మును స్థిరపరచుటకు శక్తిమంతుడు, అద్వితీయ దేవుడు. అద్వితీయ దేవుడు ఎవరండి? అద్వితీయ దేవుడు అంటే అర్థం ఏంటంటే, అద్వితీయుడు అంటే అర్థం ఏంటంటే ద్వితీయం లేనివాడు. ఆయనకి లాంటి వాడు ఇంకొకటి ఉండడు మాట. మనోళ్ళు చెప్తారు, మనుషులు లాంటి మనుషులు 7 మంది ఉంటారంట. అది నిజమా అబద్ధం దేవుడు తెలియాలి. మరి 7 ఉన్నారా 8 ఉన్నారు? కానీ మనం ఆరాధించు స్థిరపరచడానికి శక్తి కలిగిన దేవుని వంటి దేవుడు ఇంకొకడు లేడు. ఎందుకంటే ఆయన అద్వితీయుడు అనే మాట అక్కడ చూస్తాం. అద్వితీయుడగు జ్ఞానవంతుడైన దేవుడు. ఎలాంటి దేవుడు అండి? కాబట్టి ఖచ్చితంగా ఒకవేళ మన జ్ఞానం మనం స్థిరపడడానికి మన ఎడ్యుకేషన్ సరిపోకపోవచ్చు, కానీ ఆయన జ్ఞానవంతుడు. హల్లెలూయా. ఎవరిని ఎలాగా స్థిరపరచాలో ఎవరికి తెలుసు? ఆయనకు తెలుసు. కాబట్టే దేవుడు ఈ నెలలో మనకిచ్చిన వాగ్దానం, నేనే మీకు తోడుగా ఉండి శాశ్వత కాలం వరకు నేను మిమ్మల్ని స్థిరపరుస్తాను అన్నాడు. హల్లెలూయా.
ఇప్పుడు ఆయన స్థిరపరచడానికి ఆయన శక్తిలో లోపం ఏమీ లేదు, ఆయన చేయగలుగుతాడు. జ్ఞానంలో కూడా లోపం లేదు, చేయగలుగుతాడు. ఆయన సామర్థ్యంలో తక్కువేమీ కాదు, చేయగలుగుతాడు. ఆయన ఐశ్వర్యవంతుడు, ఐశ్వర్యం తక్కువేమీ లేదు, చేయగలుగుతాడు. అన్నీ చేయగలిగిన దేవుడు ఈ వాక్కుని ఇచ్చాడు. కాబట్టి మన జీవితంలో ఈ వాక్కు నెరవేరాలంటే ఏం జరగాలి? ఇప్పుడు మనందరము కలిసి దినవృత్తాంతాల మొదటి గ్రంథానికి వద్దాం. చూడండి, దినవృత్తాంతాల మొదటి గ్రంథం 16వ అధ్యాయం 30వ వాక్యాన్ని మనం చదువుదాం. భూజనులారా, ఆయన సన్నిధికి భయపడండి, అప్పుడు భూలోకం కదలకుండును. అప్పుడు అది, విన్నారండి, ఎప్పుడు భూమి మీద మనము స్థిరపరచబడతాము అనంటే, ఎప్పుడు భూమి మీద మన పరిస్థితులు స్థిరపరచబడతాయి అనంటే అన్నీ కదిలిపోతున్నట్టుగానే కనబడుతున్నాయట. అందుగురించి దేవాది దేవుడే పిలుస్తున్నాడు, భూజనులారా. భూజనులారా అన్నాడంటే దానిలో కులభేదం లేదు, రంగు భేదం లేదు, ఏ వ్యత్యాసం లేదు. సర్వ మానవాళి స్థిరపడాలని వారు చేస్తున్న ప్రయత్నాలు. మన ఈ మధ్యలో నాకు ఒకరు ఫోన్ చేసి చెప్పారు, అయ్యా ఉద్యోగం వస్తుంది అన్నారని సుమారు 1,00,000 రూపాయలు పైగానే ఖర్చు పెట్టాం. కానీ ఆడు మొత్తం మీద ఆ మెడికల్ ఫిట్ అయ్యే విషయంలో కొంచెం ఇబ్బంది కలిగితే అది ఎవడో ఆన్లైన్లో పెట్టేస్తే ఇప్పుడు ఇలా పెట్టిన 1,00,000 రూపాయలు కాస్త తిరిగి రాని పరిస్థితుల్లో ఉండి వాళ్ళు అంటున్నారు, అయ్యా ఇంక స్థిరపడతామని అనుకున్నాం పాస్టర్ గారు, కానీ పరిస్థితి ఏమైంది, కదిలిపోయిన పరిస్థితులు కనబడతాయి. అయితే నేను చెప్తున్నాను, ఎవరైతే భూజనులారా మీ జీవితాల్లో మీరు స్థిరపడాలి అని అంటే ఆయన సన్నిధిని, హల్లెలూయా, ఎవరైతే ఆయన సన్నిధికి భయపడతారో, ఎవరైతే దేవుడు నన్ను చూస్తున్నాడు, దేవునిలో నేనున్నాను, దేవుడు నన్ను పట్టించుకుంటున్నాడు అనే ధైర్యంతో మీ అడుగులు ముందుకు వేస్తారో ఖచ్చితంగా నా దేవుడు మిమ్మల్ని స్థిరపరచునుగాక. అందరూ కొంచెం గట్టిగా చెప్పండి, హల్లెలూయా. దేవునికి భయపడితే నిజంగా మనం స్థిరపడతామండి? చాలామంది అంటారు మన పనులు మనం చెయ్యాలా, దేవుడు ఉంటే తర్వాత చూద్దామని అంటారు అందరూ. కానీ వాక్యం ఏం చెప్తుంది? భూజనులందరికీ ఏం చెప్తున్నాడు దేవుడు? ఆయన సన్నిధి. సన్నిధి అనంటే ప్రెజెన్స్ అని. స్కూల్లో రోల్ నెంబర్ 1 రెస్పాండ్ యువర్ రోల్ కాల్ నెంబర్ 1 అంటే ఆడుంటే ప్రజెంట్ అని చెప్తాడు, లేకపోతే ఆబ్సెంట్ అంటారు. ప్రజెంట్ అంటే ఉన్నాను అని అర్థం. ప్రెజెన్స్, సన్నిధి అంటే దేవుడు ఉన్నాడు అని. భూజనుల్లో ఎవరైతే ఉన్న దేవునికి భయపడతారో ఖచ్చితంగా దేవుడు స్థిరపరుస్తాడు. హల్లెలూయా. చూడండి, ఒక కుటుంబంలో చాలా పెద్ద కుటుంబం. ఆ యజమాని గారి పేరు యెషై. ఏం పేరు? జెస్సీ, ఇంగ్లీష్లో జెస్సీ. యెషై అనే ఒక భాగ్యవంతుడు. చాలామంది వారికి పిల్లలు పుట్టారు, అందరూ కొడుకులే పుట్టారు. కడసారి వాడు ఒకడు ఉన్నాడు. అందరూ బాగా చదువుకుంటున్నారు కానీ ఇటుకు చదువు ఎక్కలా. ఎవడో దావీదని ఈ కడసారి ఒక ఆయన ఉన్నాడు. ఈ దావీదు వాళ్ళందరిలాగా చదువు ఎక్కలేనందుకు మరో ఏం చేశాడో తెలియదు, కానీ మొత్తం మీద వాళ్ళన్నోళ్ళందరూనేమో ఆర్మీలో ఉద్యోగం చేస్తున్నారు. ఎక్కడ చేస్తున్నారు? అందరూ ఆర్మీ ఆఫీసర్లే. వాళ్ళ ఇంటికి వస్తే కారు మీద వస్తున్నారు, బయటికి వెళ్తే కారు మీద వెళ్తున్నారు. ఎట్టున్నారా? వాళ్ళు మాట్లాడితే లక్షల గురించి మాట్లాడుతున్నారు, కోట్ల గురించి మాట్లాడుతున్నారు. ఈడికి మాత్రం చదువు ఎక్కదు, చదువేమో రాదు. అందు గురించి వాళ్ళ నాన్న ఏం చేశాడంటే గొర్రెలను కొని, ఒరే నువ్వు ఎలాగా చదువు ఎక్కట్లేదు కదా అని గొర్రెలు మేపుకో అని గొర్రెలు కొనిచ్చాడు. దేవుడు ఎంత గొప్పవాడో తెలుసండి. ఆ చదువు ఎక్కని పరిస్థితుల్లో ఉన్నప్పుడు నిజంగా స్థిరపరచాలనుకునే తండ్రి అయితే మీరైతే ఏం చేస్తారు? ఇప్పుడు అంత ఎందుకండి, మన లక్ష్మి గారు వాళ్ళ ఫ్యామిలీ ఉన్నారు. ఆ పిల్లడు కొంచెం కొన్ని సబ్జెక్టుల్లో కొంచెం వీక్గా ఉన్నాడు అనుకోండి. ఆయన ఏం చేశారు? సువర్ణపేటలో ట్యూషన్ దొరుకుతుందంటే సువర్ణపేటలో ట్యూషన్కి పంపించారు. పాస్టర్ గారు ఏదో కొంచెం చెప్తారంటే పాస్టర్ గారి దగ్గరికి కొన్ని రోజులు పంపించారు. అంటే అర్థం ఏంటి? ఖచ్చితంగా మావోడు కొంచెం అనండి స్థిరపడాలని ఆశతోనే కదండి. ట్యూషన్ ఎక్కడ దొరుకుద్దా? ఆడు పొద్దున్న నుంచి సాయంకాలం వరకు చదివినా సాయంకాలం వచ్చిన తర్వాత ఏ పుస్తకాలు తీసావా అంటారు ఇంటికాడ. ఎందుకు? స్థిరపడాలని. కానీ దావీదుని మీరు ఆలోచన చేస్తున్నప్పుడు అందరికీ కడసారోడు అంటే ఇష్టపడతారు అసలు ఎవరైనా. కానీ ఆ ఇంట్లో మరేంటో ఈ కడసారోడిని చూడాలి కదండి. వాళ్ళ నాన్న, రే నీకు ఇంక చదువు ఎక్కదో,
నువ్వు మొత్తం మీద సెడబుట్టావురా, మా ఇంట్లో అందరూ ఆర్మీ ఉద్యోగాలు చేస్తుంటే నువ్వు మాత్రం ఏ చదువు ఎక్కట్లేదని కొంచెం ప్రోత్సహిస్తే బాగుండు, కొంచెం స్థిరపరచడానికి ఏదైనా కొంచెం ట్యూషన్ సెంటర్లకి తిప్పితే బాగుండు, ఏదైనా మోటివేషన్ క్లాసులకు తీసుకెళ్తే బాగుండు. కానీ దావీదుని ఏం చేశాడు? ఎంత ఘోరం అండి! తల్లిదండ్రులే పట్టించుకోలేనంత, తల్లిదండ్రులే స్థిరపరచలేమన్నట్టుగా దావీదుని వదిలేస్తే దావీదు గొర్రెల వెంబడి తిరుగుతూ గొర్రెలను కాసుకుంటూ ఆ గొర్రెలలో ఆ పరిస్థితులన్నీ చూసుకుంటా ఎక్కడ మనిషి కనపడినంత అరణ్యంలో ఆయన ఒక్కడే ఉంటాడు. ఎవరు? దావీదు. అయినా కానీ ఆయనలో ఉన్న ఒక ఉన్నతమైన మాట ఏంటో తెలుసా? ఖచ్చితంగా నేను పుట్టానంటే నన్ను పుట్టించిన దేవునికి నా పట్ల ఏదో ఒక ఉద్దేశం ఖచ్చితంగా ఉందని గ్రహించాడు. నా పట్ల దేవునికి ఉద్దేశం లేకుండా నేను భూమి మీద లేను, ఖచ్చితంగా నా విషయంలో దేవుడు ఏదో కృప చూపుతాడని కూర్చుంటే పాట పాడుతున్నాడు, నుంచుంటే పాట పాడుతున్నాడు, గొర్రె పరిగెడుతుంటే పాట పాడుతున్నాడు, గొర్రెలు ఈంతంటే పాట పాడుతున్నాడు. ఎప్పుడు దేవుని సన్నిధిని ఎక్కడున్నా దేవుని ఆరాధిస్తూ అన్ని విషయాల్లో కూడా ప్రభువుని ఘనపరుస్తూనే ఉన్నాడు దావీదు. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు రోజుకి 7 సార్లు ఆరాధన చేసుకుంటాడట. ఎంత గొప్పడో చూడండి. 7 సార్లు వర్షిప్లోనే ఉంటాడట, 3 సార్లు ప్రార్థనలో ఉంటాడట. ఈ అలవాట్లన్నీ వాళ్ళ ఇంట్లో నేర్చుకునేవి కాదు, అలవాట్లన్నీ వాళ్ళ ఇంట్లో అన్నదమ్ములు నేర్పినవి కాదు. కానీ అందరూ బంధువులు వదిలేసిన, తల్లిదండ్రులే వదిలేసిన దేవుడు మాత్రం దావీదును పట్టుకునే ఉన్నాడు. హల్లెలూయా. కారణం ఏంటి అని అంటే, దేవా నేను అనవసరంగా భూమి మీద పుట్టలేదని అనుకున్నాడు. కానీ చాలామంది ఏమనుకుంటారంటే, నేను ఎందుకు పుట్టానో, నాకే ఎందుకు వచ్చినాయో, నాకే ఇన్ని బాధ, నిజంగా ఈ సంవత్సరం స్థిరపడిపోతాం అనుకున్నాం అయ్య గారు, కానీ చెప్పరే జరగట్లేదంటే మా నెత్తి మీద మొత్తం మీద ఏదో అని మనల్ని మనమే చిచి అని మన జీవితాన్ని నిందించుకుంటాం. ఎప్పుడైనా సరే దేవుడు మనలను భూమి మీద పెట్టాడు అని అంటే ఖచ్చితంగా దేవునికంటూ ఒక ఉద్దేశం మన జీవితం పట్ల చెప్పరేటమ్మా ఉందే. ఖచ్చితంగా ఏ పరిస్థితులు ఎలా మారిపోయినా, బంధువులు సహకరించకపోయినా, చుట్టూ ఉన్న వాళ్ళు మన పక్షంగా మాట్లాడకపోయినా, దావీదుకి ఒకటే ఆశ, ప్రభు నువ్వు ఉన్నావుగా. ఆయన ఓ రోజుని మొత్తం గొర్రెలన్నిటిని అలా కూర్చోబెట్టి ఈయన పాట పాడుతున్నాడు, యెహోవా నా కాపరు అంటున్నాడు. ఈ గొర్రెలన్నీ ఆయన చూసి, మాకు కాపరు నువ్వు కదా, నీకంటూ ఇంకో కాపరు ఉన్నాడా అన్నట్టు చూస్తున్నాయి. అప్పుడు ఆయన అంటాడు, ఇదిగో ఈరోజే కాదు నా జీవిత కాలం అంతా కృపాక్షేమాలు వస్తాయి, చూస్తా ఉండండి అన్నాడు. హల్లెలూయా. ఈ ప్రసంగం అంతా ఎవరికి? మీలాగా 5 కూర్చుని లేరు అక్కడ, మీలో 10 మంది కూర్చుని లేరు, మీలా కొంతమంది కూర్చుని లేరు. గొర్రెలతో చెప్తున్నాడు, ఇదిగో ఈరోజు నేను గొర్రెలు కాపరగా ఏదో చిన్నగా కనబడుతున్నానేమో, నా జీవితకాలం అంతా ఆమె చెప్పరు. మీరు కొంచెం గట్టిగా నా జీవితకాలం అంతా ఆమెనానండి. జీవితానికి సంబంధించిన మాటలు మాట్లాడుతున్నాడు. ఎవరు? అందరూ పట్టించుకొని అందరూ వదిలేసిన దావీదు దేవునికి భయపడి గొర్రెలు ఈడ్చుకెళ్ళిపోతుండే, నా తండ్రి నాకు గొర్రెలను అప్పగించాడు, గొర్రెలను కాపాడాలని. ఓ రోజున సింహం వచ్చి గొర్రెపిల్లని ఎత్తుకెళ్ళిపోతే ఏం చేశాడంటే దావీదు, ఈయన గొర్రెలు ఉన్నాయి ఓడిపోతే పోయిందిగా అనుకున్నాడా? ఎంత రెస్పాన్సిబిలిటీ చూడు. దేవునికి భయపడుతున్నాడు, ఇది నాకు అప్పగించిన పని, సారీ కాయమంటే సారే, హల్లెలూయా. అప్పగించిన పని అంటే అప్పగించిన పనే. ఇంకా ఎట్నారండి, ఎంత నిష్టగా అప్పగించిన పని చేసుకుంటా. ఒకటే, ప్రభువా నువ్వు చూస్తున్నావు, నువ్వు ఉన్నావు, నీ సన్నిధి ఇక్కడ ఉంది, నీ ప్రెజెన్స్ ఇక్కడ ఉంది నాతో అని గొర్రెల దొడ్డులో ఉండి కూడా దేవుణ్ణి గణపరుస్తున్న ఈ దావీదు ఒక రోజున ఏం జరుగుతుందో తెలుసా అండి? మనం ఇంటర్వ్యూలకు వెళ్తాం, కానీ దేవుడు ఎంత గొప్పవాడు అంటే ఇంటర్వ్యూ ఇంటికి పట్టుకొచ్చాడు. హల్లెలూయా. ఇంటర్వ్యూ ఎక్కడికి వచ్చింది? అర్జెంటుగా ఇంటర్వ్యూ చేసి ఆయన ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి కూర్చుని ఒకటి రారా అన్నారు. ఒకటి వచ్చాడు పెద్దోడు, మావోడు సూపర్ అండి, అసలు ఈ జాబ్కి సరిగ్గా సరిపోతాడు, మీరు అనుకున్న జాబ్కి మావోడు అయితేనే సూటబుల్. ఎందుకు ఆడి హైట్ చూడండి ఎంత ఉన్నాడు. రే కండలు చూపిస్తారా? చూపించో. కండలు చూపిస్తే అయ్యి బాబాయ్ వాళ్ళ నాన్న వాళ్ళ పెద్దోడిని పోగొడినట్టు ఇంకా ప్రపంచం ఎవడో పోగొట్టే అంత బాగా పొగిడితే అక్కడ ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిన ఆయన అన్నాడు, నడు నువ్వేం కాదంట అని ఆయన పక్కన పెట్టాడు. రెండో ఆయన వచ్చాడు. రెండో ఆయనకున్న మా ఊడు సూపర్ పాడతాడండి, అదండి ఇదండి ఆడి గురించి తెగ చెప్పేస్తున్నాడు వాళ్ళ నాన్న. రెండో వాడు వచ్చాడు, మూడో వచ్చాడు, మొత్తం అందరూ అయిపోయారు. ఇంటర్వ్యూ మాత్రం అలాగే ఎక్కడ ఆ జాబ్కి మాత్రం సరిపోయినాడు ఆవిడ లేడు. ఆ ఇంటర్వ్యూ ఇంటికి వచ్చి చూస్తుంది, ఎవ్వరు సూట్ అవట్లా. చూడండి, అప్పుడు ఆ ఇంటికి వచ్చిన ఆయన అడుగుతాడు, ఆ దైవజనుడు అడుగుతాడు,
ఎవయ్యా నన్ను దేవుడు మీ ఇంటికి వెళ్ళమన్నాడు, మీ ఇంటికాడ ఎవరు లేరంటావేంటి, ఇంకెవరైనా ఉన్నారా అంటే చూడండి, దావీదు కనీసం ఉన్నాడన్న సంగతి కూడా మర్చిపోవాలి నాన్న. ఎంత మంచోడు, హల్లెలూయా, మర్చిపోయాడు. అప్పుడు ఆయన గుర్తు చేసుకుని ఉన్నాడండి కడసారుడు ఒకడు ఉన్నాడు, ఎవడో ఒకడున్నాడు, చదువు ఎక్కదు మా ఊడికి, ఇలాగా డ్రెస్సులు వేసుకుని సూట్లు వేసుకుని తిరగాలంటే అవదండి, ఒకడున్నాడులేండి, ఉన్నాడు కానీ అంత సూటబుల్ ఏం కాదులేండి అని తీసి పడేసినట్టు మాట్లాడాడు నాన్న. ఇప్పుడు సర్లే వీళ్ళందరూ సెలెక్ట్ అవ్వలేదు కదా, ఒకసారి ఒకసారి రప్పించానంటే మొత్తం మీద కౌరు పంపిస్తే మొత్తం మీద దావీదు ఆ గొర్రెలన్నిటిని ఓ పక్కన కూర్చోబెట్టి వాటిని ఒకడికి అప్పుచెప్పి ఇప్పుడు ఇంటికి వచ్చినప్పటికీ ఆడిని చూడటమే హల్లెలూయా. ఆ ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిన దైవజనుడు సమూయేలు అంటాడు, తైలపు కొమ్ములో తైలాన్ని నింపుకొని ఆ తల మీద ఆ తైలం పోస్తా వాళ్ళ అన్నోళ్ళందరూ చూస్తుండగా, ఇదిగో రేపటి నుండి నువ్వు ఇజ్రాయేలుని ఏలే రాజువుగా ఉండబోతున్నావు అన్నాడు. హల్లెలూయా చెప్పండి. ఈ రోజున దేవునికి భయపడే ఒక వ్యక్తి ఉండగలిగితే ఆ వ్యక్తి అందరి దృష్టిలో నీచుడే కావచ్చు, అందరి దృష్టిలో తెలివిలేని వాడు కావచ్చు, దేవునికి భయపడే ఒక వ్యక్తి విషయంలో దేవుడు ఖచ్చితంగా ఆ వ్యక్తిని ఎలా స్థిరపరుస్తాడో తెలుసండి, దావీదు సింహాసనాన్ని శాశ్వత కాలానికి స్థిరపరిచాడు. గట్టిగా లేలే అని చెప్పండి. యేసు ప్రభు భూమి మీదకి వచ్చిన తర్వాత కూడా ఏమని చెప్పుకున్నాడు తెలుసా, దావీదు కుమారుడు అని పిలిపించుకున్నాడండి. అంతకన్నా భాగ్యం ఏముంది, హల్లెలూయా. ఈ రోజున కూడా మనం అందరి దృష్టికి ఇప్పుడు ఒకేళ తెంగరోడా అని అనుకుంటూ అనుకోనివ్వండి, మీ దగ్గర డబ్బు ఏముంది అనుకుంటూ అనుకోనివ్వండి, మీరేం చేయగలరు అనుకుంటూ అనుకోనండి, మీ వల్ల ఏమవుతుంది అనుకుంటూ అనుకోనండి. కానీ ఒక మాట, మీరు దేవునికి భయపడుతున్నారా, దేవుని సన్నిధి ఉన్నదని మీరు నమ్ముతున్నారా, దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడని మీరు నమ్ముతున్నారా? ఖచ్చితంగా నేను మీ మీద ప్రకటిస్తున్నాను, నా దేవుని పేరట, నా దేవుడు మిమ్మల్ని మీకు తోడుగా ఉండి శాశ్వత కాలం వరకు దేవుడు మిమ్మల్ని స్థిరపరచునుగాక, మీ కుటుంబాలను స్థిరపరచునుగాక, మీ ఆర్థిక స్థితిని స్థిరపరచునుగాక, మీ ఆరోగ్యాన్ని దేవుడు స్థిరపరచునుగాక. దేవుడు స్థిరపరుస్తాడు. ఆయన సన్నిధికి మనం వణికి భయపడితే చాలు, ఎవరు చూసినా చూడకపోయినా. చాలామంది అంటారు, నేను బాధలో హాస్పిటల్లో ఉంటే మా తోడుకోళ్ళు వచ్చిందా చూడటానికి, మా అత్తగారు వచ్చిందా చూడటానికి. ఒకవేళ మీ అత్తగారు వచ్చినా మీ తోడుకోళ్ళు వచ్చినా చూస్తే ఏంటంటే 50 రూపాయలు అట్టుపులు తెస్తుంది, అంతకుమించి ఏం తెస్తుంది? నిన్నేమన్నా స్థిరపరిచేసి నీ ఆరోగ్యం స్థిరపరిచేస్తుందా? మొన్న ఈ మధ్యలో విజిటింగ్కి వెళ్తే తల్లిగారు అంటారు, నేను ఇంత బాధలో ఉండి సిలిండర్లు ఎక్కించుకుంటుంటే అయ్యగారు సిలిండరీలు, మా అన్నయ్యే రాలేదండి. మా అన్నయ్య, మీ అన్నయ్య వచ్చి ఏం చేస్తాడమ్మా? ఎవరు రాపని ఏం పర్లేదు, హల్లెలూయా. దేవుడు చూస్తున్నాడు, హల్లెలూయా. ఏం కంగారు పడొద్దు. దావీదుని బంధువులు పట్టించుకోవాలి, దావీదు అన్నదమ్ములే పట్టించుకోవాలి. దావీదు వాళ్ళ నాన్న దృష్టిలోనే అసలు ఆధార్ కార్డు ఉందో లేదో కూడా తెలియదు. అందరూ ఆధార్ కార్డులు చేసి పాన్ కార్డులు చేయించి జీతాల మీద జీతాలు ఇన్కమ్ ట్యాక్స్లు కట్టి వాళ్ళు ఉన్నారు, కానీ దావీదుకి అసలు ఇన్కమ్ ట్యాక్స్ అంటేనే తెలియదు, హల్లెలూయా. అలాంటి వాడి దగ్గర ఇప్పుడు ఈ ఆర్మీలో పనిచేస్తున్న వాడు సెలవుకి ఇంటికి వెళ్ళాలంటే సార్ అనాలి. ఇప్పుడు ఎవరిని? ఏమి చదువుకోలేని దావీదు, హల్లెలూయా. ఈ రోజున అందు గురించి మన పెద్దవాళ్ళు అన్నారు, వాడలో మీకు బాగా తెలిసిండే, వాడలు బళ్ళు అవుతాయి అంతే. మన దేవుడుకున్న ఒక పేరేంటో తెలుసండి, ఆదికాండం 11లో తారుమారు చేసే దేవుడు. అందరూ అనండి. మన చిన్నప్పుడు ఆడేవాళ్ళు కదా తారుమారు. నువ్వు మార్చడం కాదు, దేవుడే మారుతాడు, హల్లెలూయా. మా దగ్గర ఏముందండి, 10 రూపాయలండి 10 రూపాయలు అన్నవా, ఇంకో పక్కన 2 సున్నాలు ఎడతాడంతే, ఏముండదో. దేవుడు అద్భుతం చేస్తాడు, హల్లెలూయా. మాలో ఏముందండి, ఏముండదో, ఆయన పక్కన వచ్చి నుంచుంటాడు చాలు, హల్లెలూయా. ఎన్ని సున్నాలు మన పక్కన ఒకటి లేకపోతే సున్నాయే కదండి. ఎన్ని సున్నాలు? నేను ఒక సున్నా, మా ఎవడో సున్నా, మా పిల్లలో సున్నా, మా బంధువులో సున్నా, అందరూ సున్నాలే. ఒకటి నిలబడాలి పక్కన, ఆ ఒకటి నిలబడితే దానికి వాల్యూ ఉంటుంది. అందుగురించే భూజనులారా ఆయన సన్నిధిని వనకండి, అప్పుడు భూలోకమే కదలకోకుండా మీ కాలు కింద నిలబడిపోద్ది, అప్పుడు స్థిరపరచబడుతుంది. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభుని మహిమపరుద్దాం, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఒకటి, ఆయన సన్నిధి ఉంది. ఎక్కడుంది ఆయన సన్నిధి? ఆయన సన్నిధి ఎక్కడుంది? మన పైన ఆయన ఉన్నాడు. ఒక ఆయన పాట పాడతాడు 139లోనా, చూడండి 139వ కీర్తనలో భక్తుడు పాడతాడు ఒక పాట, 7వ వాక్యం, నీ ఆత్మ యొద్ద నుండి ఎక్కడికి వెళ్తాం? ఈ మాట మీరు అండర్లైన్ చేయవలసిన మాట. నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోతాను? పోనీ
నేను ఆకాశానికి ఎక్కేస్తాను ఒకేళ, అక్కడ ఉంటాడు ఆయన. పాతాళానికి ఒకేళ ఎవడ కనపడుకోకుండా మొత్తం దిగిపోతాను కిందకి, అక్కడ ఉంటాడు ఆయన. వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర అంతర్భాగాలు దిగంతాలలోనికి దూరిపోయినా అక్కడ హలో అంటున్నాడంట ఆయన. అక్కడ ఉంటాడు ఆయన. అక్కడ కూడా నీ చెయ్యి నన్ను నడిపిస్తుంది, నీ కుడి చెయ్యి నన్ను పట్టుకుంటుంది. అంధకారము నన్ను మరుగు చేయును, నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండును అని నేను అనుకుంటే, చీకటైనా నీకు చీకటి కాదు కదా, రాత్రి నీకు ఎలా ఉంది? పగటి వలె నీకు వెలుగుగా ఉంది, చీకటి వెలుగు నీకు ఏకరీతిగా ఉన్నాయి. అందుగురించే మనం ఆయన సన్నిధికి ఏం చేయాలా? భయపడాలా. ఎక్కడికి వెళ్ళినా ఆయన ఉంటాడు. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళినా ఆయన ఉన్నాడని ఎవరైతే భయపడతారో, ఆయన సన్నిధి, ఆయన నన్ను చూస్తున్నాడు అనే భయభక్తితో మనం ప్రభుని సేవిస్తామో, యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు 128వ కీర్తనలో 4వ వాక్యం, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగ ఆశీర్వదించబడతాడు. ఎలాగా? ఆ పై వచనం చూడండి, 2వ వాక్యంలో ఉంది. 2వ వాక్యంలో ఆయన ఎలాగ ఆశీర్వదిస్తాడట? నిశ్చయముగా. 2వ వాక్యం మీరు మీ నోటితో పలుకోండి మాట, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం నువ్వే అనుభవిస్తావు. హల్లెలూయా. ఇది అందరికి కాదండి, ఎవరికి? యెహోవా యందు ఈలాగా ఆశీర్వదించు. ఎవరైతే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నారో వాళ్ళు ఆశీర్వదించబడే విధానం ఏంటి? నీ కష్టార్జితం విషయంలో దేవుడు కార్యం చేస్తాడు. హల్లెలూయా. అందుగురించే ₹1,00,000 వచ్చేవాడు కన్నా నీతిగా ఒక 10,000 వచ్చినా ఆమెనంటలేదు. ఇప్పుడు మీరు ఖచ్చితంగా ఆ దేవుడు ఆ రూపాయిని ఆశీర్వదిస్తే మళ్ళా మీరు నెల తిరిగి వచ్చిన తర్వాత కూడా ఎక్కడెట్టిన రూపాయి ఖచ్చితంగా ఉంటుంది. హల్లెలూయా. మీ కష్టార్జితం వేరే వాళ్ళు అనుభవించరు. ఖచ్చితంగా మీరు కష్టపడిన కష్టం ఎక్కడికి పోదు. చాలాసార్లు నాకు చాలామంది సాక్ష్యం చెప్తారు, ఎంతమంది ఎన్ని రకాలుగా మీ మీద నిందలేసినా మీరు కష్టపడిన కష్టార్జితం, మీరు దేవునికి భయపడుతున్నారు కాబట్టి దేవుడు మీ కష్టార్జితం మీరు అనుభవించేటట్టు చేయునుగాక. అప్పుడు మీరు ధన్యులుగా ఉంటారు. అప్పుడు మీకు మేలే కలుగుద్ది. అప్పుడు మీ లోగిట మీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉంటుంది. ఎట్నారంటే మీ భోజనపు బల చుట్టూ పిల్లలలో ఆశీర్వాదం కనబడుద్ది, మన కుటుంబంలో ఆశీర్వాదం కనబడుద్ది, మన వైవాహిక జీవితంలో ఆశీర్వాదం కనబడుద్ది. దేవుడు ఆ విధంగా భయభక్తులు కలిగిన వారి జీవితాల్లో ఆశీర్వాదాలు కుమ్మరిస్తాడు. ఎప్పుడైతే ఆర్థికంలో స్థిరపరిచి, వైవాహిక జీవితంలో స్థిరపరిచి, బిడ్డలను స్థిరపరిస్తే అసలు ఆ కుటుంబం ఎలా ఉంటుందండి? అందుగురించే తర్వాత మీరు చదువుతారు, నీ జీవిత కాలమంతా 5వ వాక్యంలో యెరూషలేమునకు, యెరూషలేము అంటే మనం ఉంటున్న ఊరని. ఇప్పుడు మన కష్టార్జితం దేవుడు స్థిరపరిచి, మన భార్య మన భర్త విషయంలో మన బాంధవ్యాన్ని దేవుడు స్థిరపరిచి, మనకు కడుపును పుట్టిన బిడ్డలను దేవుడు స్థిరపరిస్తే అప్పుడు మన ఊరు బాగుండదండి. అయ్య బాబాయ్ ఎవరు ఆమెనట్లేదేంటి? మరి అది అందుగురించే కుటుంబ వ్యవస్థలో దేవుడు స్థిరపరిస్తే ఖచ్చితంగా మన ఊరు బాగుంటుంది. ఆమెన్ అనాలి మీరు. కొంచెం గట్టిగా అనొచ్చు ఇంకాను. ఆమెన్. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఒకటేనండి, భూజనులారా యెహోవా సన్నిధిని వనకాలి. వనకడం అంటే భయపడాలి. దేవుని సన్నిధికి మనం భయపడాలి. కాబట్టి ఏ విషయానికి మనం భయపడకూడదు. దేవుడు చూస్తున్నాడుగా. చాలామంది చూడండి, తడక మీద వెళ్తే భయం. ఎందుకు వచ్చిన భయం రా బాబు? రాత్రి అండి ఏం జరిగిందండి? ఏముండదు, అక్కడే సౌండ్ వచ్చిందండి, అక్కడ ఇంతకేం వచ్చింది అక్కడ సౌండ్, ఏదో మొద పిల్లో ఏదో పరిగెట్టి ఉంటుంది. ఇంకా ప్రతి దానికి భయమే. డాక్టర్ గారు ఏమన్నారు తెలుసా అండి? మాస్టర్ గారు ఏమన్నారు? చచ్చిపోతావు అని చెప్పారు. డాక్టర్ జీవం ఇచ్చేవాడు కాదు కదా. డాక్టర్ల మాటలను బట్టో ఎవరో అనుకున్న మాటలను బట్టి మనం ఏమవ్వం. ఆమె అనట్లేదు మీరు. ఖచ్చితంగా దేవుడు అంటే మనం వణికితే ఖచ్చితంగా దావీదుని గొర్రెల దొడ్లో నుండి తీసి గద్దెనెక్కించిన దేవుడు మన జీవితాల్లో కూడా శాశ్వత కాలం వరకు స్థిరపరుస్తాడు. ఆమేనని చెప్పండి. ఇప్పుడు 2వ మాట, దినవృత్తాంతాల మొదటి గ్రంథం, కొంచెం ఎదరకరండి, 28వ అధ్యాయం. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 28వ అధ్యాయం 7వ వాక్యం. మరియు నేటి దినమును చేయిచు ఉన్నట్టు
ఈ మాట చూడండి, ధైర్యం వహించి నా ఆజ్ఞలు న్యాయ విధులు అనుసరించిన ఎడల. విన్నారా? ధైర్యము వహించాలి. అందరూ అనండి, ధైర్యము వహించాలి. అందరూ అనండి ఆ మాట. ధైర్యము వహించి దేవుడు ఏం చెప్తున్నాడో ఆయన ఆజ్ఞలు ఆయన న్యాయ విధులు మనం అనుసరించి వెళ్ళిపోవాలి. ఆ రూల్స్ పాటిస్తే మనం వెళ్ళిపోవాలి. ఎప్పుడైతే ఆయన ఆజ్ఞలు అనుసరిస్తామో ఆయన నిత్యము మనల్ని స్థిరపరుస్తాడు. ఆమేన్ చెప్పండి అందరూ. ఒకటి, దేవుని సన్నిధిలో ఉన్నాం. దేవుని సన్నిధిలో ఉన్న మనం బయటికి వెళ్ళిన తర్వాత ధైర్యం కోల్పోకూడదు అంటారు. మొన్న ఒక తల్లిగారు దేవుని మందిరానికి వచ్చి, చర్చిలో ఉన్నంతసేపు చాలా బాగుంటుంది పాస్టర్ గారు, చర్చిలో నుంచి ఇంటికి వెళ్ళిన వెంటనే ఏం జరుగుతుందో, మా పిల్లలు ఏమైపోతారో మాట్లాడితే అంటది ఏదో జరిగిపోతుంది, ఇంట్లో ఏదో జరిగిపోతుంది, ఇంట్లో ఏం జరగదు ఇంతకీ. అందుగురించే దేవుని సన్నిధిలోనికి వచ్చిన మీరు మీ హృదయాలు ఏం చేయాలి? ధైర్యము వహించాలి. అందరూ అనండి, దేవుని సన్నిధిలో దేవుడు ఇక్కడ ఉన్నాడని ఎంత ధైర్యంగా మనం ప్రభుని ఆరాధన చేస్తున్నామో, గృహాలకు వెళ్ళిన తర్వాత మన డ్యూటీల్లో మనం వెళ్ళిన తర్వాత మన జీవిత యాత్రలో మనం వెళుతున్నప్పుడు అన్ని విషయాల్లో మనము ధైర్యము వహించాలి. దేని బట్టి మనకు ధైర్యం? దేని బట్టి మనకు ధైర్యం? అందరూ తీయండి యోహాను పత్రిక, మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 14వ వాక్యం. ఆయనను బట్టి, అంతే చాలు. ఎవరిని బట్టి మనకు ధైర్యం? దేవుని కృపలండి. ఒక కాసు బంగారం ఉంది, దాన్ని బట్టే ధైర్యం మనకి. దాన్ని బట్టా చేతిలో కొంచెం నిండా గలగలగలగలగల మన అంటున్నాయండి, దాన్ని బట్టే ధైర్యం. మన ఆరోగ్యాన్ని బట్టే మన ధైర్యం. దేని బట్టి కాదు. చెప్పండి ఇప్పుడు అందరూ. ఆయనను బట్టి మనకు ధైర్యం. హల్లెలూయా. ఎందుకు? ఆయనను బట్టి మనకెందుకు ధైర్యం? ఆయన భూమి ఆకాశాలను సృజించిన వాడు కదా, ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు కదా, ఆయన అద్వితీయ దేవుడు, జ్ఞానవంతుడైన దేవుడు కదా. అందుగురించి ఆయనను బట్టి మనం ఎలా బ్రతకాలి? కొంచెం గట్టిగానండి, ఆయనను బట్టే ధైర్యం తెచ్చుకోవాలి. దావీదు స్థిరపరచబడిన తర్వాత ఆ సిక్లాగు అనే పట్టణం మీదకి ఆ చుట్టుపక్కల రాజులందరూ దండెత్తి, సమూయేలు గ్రంథం చివరి అధ్యాయంలో ఆ మాట మనం చదువుతాము. 30వ అధ్యాయంలో 6వ వాక్యం నుండి మీరు చదివితే, దావీదు మిక్కిలి దుఃఖపడ్డాడు మరియు తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణము విసిగినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండని. ఈ మాటలని ఎందుకు జరుగుతున్నాయంటే ఆ తర్వాత మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత 30వ అధ్యాయం మొదటి నుంచి చదువుకోండి. ఎందుకంటే అక్కడ జరిగింది ఏంటంటే, సిక్లాగు అనే పట్టణం మీది అమాలేకులు దండెత్తి, అమాలేకులు అంటే శత్రువులు దండెత్తి దావీదు సైన్యము వారి భార్యలు వారి కుటుంబాలని, దావీదు కుటుంబాన్ని, దావీదు బిడ్డల్ని, దావీదుకు కలిగిన సమస్తాన్ని వాళ్ళు ఏం చేస్తారంటే కాల్చి వాళ్ళందరినీ, కుమారులు కుమార్తెలు భార్యలు అందరినీ చెరపట్టుకుని తీసుకెళ్ళిపోతారు. కుటుంబాన్ని బట్టేనండి బాబు ధైర్యంగా ఉంటున్నాం. చాలామంది అంటారు, అమ్మా కొత్తగా పెళ్ళైన వాళ్ళని అడగండి, అమ్మా నువ్వు ఎందుకు బతుకుతున్నావు అంటే, మా ఆయన కోసమే బతుకుతున్నాను అంటారు. హల్లెలూయా. చెప్పరే. ఒకవేళ పెద్ద వయసులో ఉన్న వాళ్ళు, అమ్మా ఎందుకు బతుకుతున్నావు అని అంటే, నేను లేకపోతే ఆయన ఎవరు చూస్తారండి? ఆయన బట్టి బతికోళ్ళు బోలు మంది ఉంటారు. ఇంకా పిల్లల ముఖం చూసి బతుకుతున్నామండి బాబు అని వాళ్ళు బోలు మంది ఉంటారు. ఇక్కడ జరిగింది ఏంటంటే, పిల్లలు లేరు, భార్యలు లేరు, భర్తలు లేరు, మొత్తం అందరూ శత్రు చెరలో తీసుకుని వెళ్ళిపోబడ్డారు. ఇప్పుడు ఎటు చూసినా ఈయనేమో సైన్యాన్ని వేసుకునేమో యుద్ధానికి వెళ్ళాడు, వచ్చినప్పటికేమో మొత్తం గాలి. ఇప్పుడు చూడండి, నీతోటి యుద్ధానికి వచ్చినందుకే మా పిల్లలు వెళ్ళిపోయారు, మా ఆస్తులు వెళ్ళిపోయాయి, మా ఇల్లు తగలబెట్టేశారు అని దావీదు మీదకే రాళ్ళు రువి చంపేద్దాం అనుకుని ప్లాన్లు వేసుకుంటున్నారంట. కొన్ని సందర్భాల్లో జరగచ్చు. దావీదు ఇలాంటి పరిస్థితుల మధ్యలో డైలమాలో ఉన్నాడు, ఏకాకిగా ఉన్నాడు, ఏం చేయాలి అర్థం కాని పరిస్థితిలో ఉన్నాడు. అయితే ఇప్పుడు మీరు 6వ వాక్యం చివరిలో చదువుతారు. అలా చెప్పుకుంటున్నప్పుడు దావీదు మళ్ళా దావీదు దావీదు తన దేవుడైన యెహోవాని బట్టి, అదండి దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోండి. ఎందుకంటే కోల్పోయిందా తిరిగి ఇవ్వగలిగిన దేవుడు
ఆయన సృష్టికర్త ఆయన. ఆమేనానండి. అందుగురించి అబ్రహాము ఇస్సాకుని బలి ఇవ్వడానికి మోరియా పర్వతం మీదకి వెళ్తున్నప్పుడు వీళ్ళతో ఏం చెప్తాడు? కింద ఒరేయ్, మేము దేవుని ఆరాధన చేసి మేము తిరిగి వస్తాం అన్నాడు. అంటే అబద్ధం చెప్తున్నాడు దావీదు అబ్రహాము. ఇస్సాకుని బలి అర్పించడానికి వెళ్తున్నాడు పైకి కొండ మీదకి, కానీ ఏం చెప్తున్నాడు వాళ్ళతో అంటే అర్థం ఏంటంటే అబ్రహాముకున్న ఒకే ఒక ధైర్యం ఏంటంటే నేను పైకి వెళ్ళిన తర్వాత ఇస్సాకుని అలాగే చంపేస్తాను, ఎందుకంటే యేసుప్రభువే బలి అర్పణ అడిగాడు కాబట్టి ఖచ్చితంగా నేను బలి అర్పిస్తాను. ఇప్పుడు అర్పించిన తర్వాత నేను కిందకు వచ్చే లోపల నా ఇస్సాకుని వేరే రకంగా కూడా దేవుడు ఇవ్వగలుగుతాడు కదా. హల్లెలూయా. అందుగురించే మన దేవుడు అవర్ గాడ్ ఈజ్ గాడ్ ఆఫ్ రెస్టోరేషన్. ఆయన మరలా తిరిగి సమకూర్చగలిగిన దేవుడు. హల్లెలూయా అని చెప్పండి. అందుగురించే రెండోది, దేవునికి భయపడుతున్న మనం కొన్ని సందర్భాల్లో పరిస్థితులు తారుమారైపోతున్నప్పుడు అధైర్యపడొద్దు. అది నేను చెప్పే మాట. అందుగురించి అందరూ చెప్పండి, ధైర్యము తెచ్చుకోనండి. కొంచెం గట్టిగా అనొచ్చు కదా. ఒకటి, దేవుని సన్నిధికి భయపడండి. రెండు, ధైర్యం తెచ్చుకోండి. ఖచ్చితంగా నా దేవుడు మీరు కోల్పోయిన దానికి మించిన ఆశీర్వాదాలు నా దేవుడు మీకు ఇచ్చును గాక. మీరు ఏదైతే మా జీవితంలోంచి వెళ్ళిపోయిందండి, తొలగిపోయిందండి, ఇక మా చేతులు జారిపోయినాయండి, అయిపోయింది అని అనుకుంటున్నారు, నా దేవుడు తిరిగి ధైర్యముగా మీరు దేవుని వెంబడిస్తే నా దేవుడు ఖచ్చితంగా మీ జీవితాల్లో కోల్పోయిన దానికి మించిన ఆశీర్వాదాలు నా దేవుడు మీకు ఇచ్చును గాక. అందరూ చెప్పండి ఆమేన్. 30వ అధ్యాయం 18వ వాక్యంలో, ఈలాగున దావీదు అమాలేకులు దోచుకుని పోయిన దాని అంతటిని, అదండి సంగతి, మనం తెచ్చుకుంటాం. మళ్ళా గడిచిన దినాల్లోనే చాలా బాగుండేదండి, వ్యాపారాలు బాగున్నాయి, ఉద్యోగాలు బాగున్నాయి, పిల్లల జీవితాలు బాగున్నాయి, ఏంటో సడన్గా ఒకసారిగా కదిలిపోయినట్టు, స్థిరత్వం లేనట్టు కనబడుతుందని అని అంటున్నారా? ధైర్యం తెచ్చుకోండి. నా దేవుడు మీరు కోల్పోయినదంతా తిరిగి తెచ్చుకునేలా నా దేవుడు చేయును గాక. అందరు కొంచెం గట్టిగా చెప్పండి హల్లెలూయా. కొంచెం గట్టిగా చెప్దాం హల్లెలూయా. చివరి మాట 96వ కీర్తన 10వ వాక్యం, యెహోవా రాజ్యము చేయుచు ఉన్నాడు, లోకము కదలకుండా. అది సంగతి. హల్లెలూయా. అందుగురించే ఒకటి, దేవుని సన్నిధి ఉందని మనం నమ్మాలి. రెండు, ధైర్యం తెచ్చుకోవాలి, దేవుడు మనతో ఉంటాడని. మూడు, దేవుని రాజ్యము జరగాలి. దేవుని రాజ్యం అంటే దేవుని అధికారానికి మనం ఒప్పుకోవాలి. ఆమేనండి. దేవుని అధికారానికి మనం ఎప్పుడైతే ఒప్పుకుంటామో ఖచ్చితంగా ఏంటంటే 96 ఎంత చదివాం? 10వ వాక్యం, యెహోవా రాజ్యం చేస్తేనట్టండి లోకం కదలకుండా స్థిరంగా ఉంటుంది. కదిలిపోయే పరిస్థితులు అవి లేవండి. సంపద సృష్టించాలి, అమ్మఒడి రావట్లేదు, లేకపోతే తాతబడి రావట్లేదు, ఇవన్నీ ఏముండదు. ఇక దేవుని రాజ్యం మన జీవితంలో జరిగితే లోకం కదిలిపోయే పరిస్థితులు ఉండవు. ఎట్నారండి? మా జీవితం ఇంకా కూలిపోతుందేమో, పడిపోతుందేమో, ఉండదు. దేవుని రాజ్యం. అందరానండి. ఏ రాజ్యం? అందుగురించే మన రాజ్యం కాదు, మన సొంత నిర్ణయాలు కాదు. రాజ్యం అనంటే పరిపాలన కదండి. రాజ్యంలో రాజు అధికారం చెలాయించాలి, అధికారం రాజుది అవ్వాలి. అప్పుడు ఆ రాజ్యంలో ఆ అధికారాన్ని బట్టి దేవుడు అన్ని స్థిరపరుస్తాడు. ఇప్పుడు ఇక్కడ రాయబడిన మాట యెహోవా రాజ్యం అంటే ఇందాక మనం చదువుకున్నామే, ఉన్నవాడని, అద్వితీయుడని, జ్ఞానవంతుడని ఆ దేవుని అధికారానికి కనుక మనం ఒప్పుకుంటే, ఆమేనండి. ఇప్పుడు ఆ అధికారానికి మనం ఒప్పుకుంటే లోకమంతా స్థిరపడి కదలకోకుండా ఎట్నారండి ఒక పీస్ఫుల్గా కలవరపడే పరిస్థితులు రాకోకుండా దేవుడు స్థిరపరిచి నడిపిస్తాడు. హల్లెలూయా. అందుగురించే దేవుని రాజ్యము రావాలి. అందుగురించి దేవుడు అపోస్తులకి ప్రార్థన నేర్పుతూ మత్తయి సువార్త 6వ అధ్యాయంలో, రే మీరు ఇలా ప్రార్థన చేయండి. ఎలాగా? పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక. మా రాజ్యం కాదయ్యో, మా నిర్ణయాలు కాదయ్యో, మా చిత్తం కాదు, మా ఆలోచన కాదు, మేము ఇలా డిసైడ్ అయ్యామండి, ఇంకెలా వెళ్ళిపోతున్నామండి. చాలామంది అంటారు నేను ఆడే ప్రేమించాను, గాడే గాడే అన్నారు అనుకోండి, తర్వాత సరిగ్గా సరిపోద్ది. హల్లెలూయా. తర్వాత కొన్ని రోజులకు ఫోన్ వస్తాయి, పాస్టర్ గారు పేద్దం చేయండి, పాస్టర్ గారు ఏంటండి పేద్దనా, ఏంటి సంగతే, సిగరెట్లు గిట్టి కాలుతున్నాడట, ఏసు రక్తమే. అది మన నిర్ణయాలు ఉండకూడదు, మన సొంత నిర్ణయాలు ఉండకూడదు. దేవుని రాజ్యం, దేవుని అధికారం, దేవుని ఆధిపత్యం. అందుగురించే మనం ప్రార్థన చేసిన ప్రతిసారి ప్రభువా నీ రాజ్యం వచ్చునుగాక,
ఎక్కడా? నా జీవితంలో, నా కుటుంబంలో, నా నిర్ణయాల్లో ఎవరి రాజ్యం కావాలా? ఇప్పుడు యేసయ్య రాజ్యం వచ్చిందనుకోండి, కొదువు ఉంటుందా? యేసయ్య రాజ్యం జరుగుతుందనుకోండి, కలత ఉంటుందా? యేసయ్య రాజ్యం ఉందనుకోండి, ఏది లేని పరిస్థితి ఉంటుందా? అందు గురించే మనం ఎప్పుడు యెహోవా రాజ్యము చేయుచున్నాడు. లోకం ఇప్పుడు ఎవరో చెప్పారని, ఎవరో చేశారని మనం చేయొద్దండి. దేవుడు ఏం చెప్తున్నాడు? ప్రార్థన చేయాలి. వాక్యం ఏం చెప్తుంది? వాక్యం చెప్పినట్టు మనం నడుచుకోవాలి. నిశ్చయముగా స్థిరపడటం కాదు, శాశ్వత కాలం వరకు నా దేవుడు స్థిరపరచును గాక. అందరు చెప్పండి ఆమేనని. నిశ్చయంగా మీ జీవితాల్లో ఎంతవరకు ఏ విషయాల్లో మీరు స్థిరపడలేదో, ఏ విషయాల్లో మీరు స్థిరపడలేదు, బంధువులండి వాళ్ళు ఒక్క మాట అంటే స్థిరపడిపోతామండి. ఒక్క సంతకం పెట్టుంటేనే ముసలోడు సరిపోనండి, ఆ ముసలోడు ఎట్టడో ఆడెట్టడో. మా తోటకోళ్ళు ఒక్క మాట అని ఉంటే సరిపోనండి అయ్యగారు. అవదో అందా మాట అందా ఆవిడ. చెప్పండి, దావీదుని ఎవ్వరు పట్టించుకోకపోయినా యేసుప్రభు పట్టించుకున్నాడు. మనల్ని అందరిని వదిలేసే పరిస్థితి ఒకవేళ ఎదురైనా ఏం కంగారు పడకండి, దేవుడు పట్టించుకుంటున్నాడు. ఖచ్చితంగా అనండి, దేవుడు పట్టించుకుంటున్నాడు. ఆమేన్. ఖచ్చితంగా దావీదు దేవుని సన్నిధికి భయపడ్డాడు కాబట్టే స్థిరపరచబడ్డాడు. ఇప్పటికీ ఎప్పటికీ దావీదు సింహాసనం. మనం పరలోకం వెళ్ళిన తర్వాత కూడా ఆ మాట వినపడుతుంది మనకి. దావీదు పడిపోయిన దావీదు గుడారం ఆమోసు గ్రంథంలో ఉంటుంది. అసలు దావీదు ఎప్పుడోడు, ఆమోసు ఎప్పుడోడు? దావీదుని దేవుడు మరి శాశ్వత కాలం వరకు నిలబెడతాడు మన పేరుని. హల్లెలూయా. దావీదుకి ఒక్కరికైనా? యెషయా 50లో ఉంటుంది, దావీదుకు చూపిన శాశ్వతమైన కృపను నేను మీకు కూడా అన్నాడు ఆయన. కాబట్టి ఈరోజు భూజనులారా, ఆయన సన్నిధిని, ఆయన సన్నిధి ఇక్కడ 139 చూడండి, దిగంతాలకు వెళ్ళిపోయినా అక్కడ ఉంటుంది. అయిపోయి ఎంత దిగిపోయామంటే ఇంకెక్కడ దిగితే అనకూడదు, అక్కడ కూడా ఉంటుంది ఆయన. రెక్కలు కట్టుకుని అక్కడికి వెళ్ళిపోయినా అక్కడ కూడా ఉంటాడు ఆయన. కోయిట్ వెళ్ళిపోదాం అనుకుంటున్నామంటే కోయిట్ వెళ్ళిపోయిన ఉంటాడు. హల్లెలూయా. అమెరికా వెళ్ళిపోదాం, అమెరికాలో కూడా ఉంటాడు. హల్లెలూయా. ఎక్కడ మనల్ని విడిచిపెట్టడం. హల్లెలూయా. కొంచెం గట్టిగా హల్లెలూయా. ఒకటి, భూజనులారా యెహోవా సన్నిధిని వనకండి, దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని స్థిరపరుస్తాడు. మీరు నేటి వలె ముందుకు సాగాలి అని అంటే ధైర్యము తెచ్చుకోనండి. దేని బట్టి ధైర్యం? దేని బట్టి ఉండదు మనకి ధైర్యం? ఆయనను బట్టి ధైర్యం. హల్లెలూయా. ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని స్థిరపరుస్తాడు. 3, ఆయన రాజ్యమే మన జీవితాల్లో, మన కుటుంబాల్లో జరిగేట్టు చూసుకోవాలి. అప్పుడు మనము స్థిరపరచబడతాము. నిశ్చయంగా అట్టి స్థిరత్వాన్ని నా దేవుడు మన జీవితాల్లో, మన కుటుంబాల్లో, మన పరిస్థితుల్లో ప్రభు అనుగ్రహించి నడిపించును గాక. ఉన్న పాటున ఎవరు ఉన్న స్థలాల్లో వారి తల్ల ఉంచండి. చిన్న ప్రార్థన చేసుకుని మనం ముగించుకోబోతున్నాం. అందరు నోరు తెరిచి, థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. నోరు తెరిచి, ప్రభువా మా బిడ్డలు స్థిరపడాలి. మీరు ప్రార్థన చేసుకోండి. నాయనా, మా ఆర్థిక స్థితి స్థిరపడాలి, మా ఆరోగ్య పరిస్థితి స్థిరపడాలి, మా కుటుంబంలో మా బిడ్డలు 128వ కీర్తన మన జీవితంలో నెరవేరాలండి. కష్టార్జితం స్థిరపరచబడాలి. మన వైవాహిక జీవితం, మన బాంధవ్యాలు స్థిరపడాలి, మన పిల్లలు స్థిరపడాలి. అప్పుడు మన ఊరు స్థిరపడ్డ మనం చూస్తాం. ఖచ్చితంగా దేవుడు యెహోవా యందు భయభక్తులు గల వారిని ఆశీర్వదిస్తాడు. ఆయన